నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈరోజు హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం చలికాలం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఈరోజు హాస్టళ్లలో మౌలిక వసతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చలికాలంలో దుస్తులు లేకుండా, చెద్దరులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం, దుస్తులు ఇస్తున్నాం, చెద్దరులు ఇస్తున్నాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ హాస్టల్లో కూడా ఇయ్యని పరిస్థితి ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ఆలోచించి తక్షణమే హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నాయి. శిథిల వ్యవస్థలో ఉన్న హాస్టల్స్ని రిపేరింగ్ చేయించి, పునరావృతం చేయించి వాటిని మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి విద్యార్థులకి అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా విద్యారంగ సమస్యల మీద పరిష్కరించకుండా కార్పొరేటు వ్యవస్థ ఏదైతే విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కొమ్ముగాసి ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే హాస్టల్ చదువుకున్న విద్యార్థులకి ఏదైతే హాస్టల్ మెడ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచినని చెప్పిన బట్టి విక్రమార్క గారు ఇంతవరకు కూడా బిల్లుల్ని విడుదల చేయని పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. మరోపక్క పేపర్లలో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కావచ్చు మొత్తం కూడా పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ ఈరోజు మేము విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా సంస్థను కాపాడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కాపాడారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా హాస్టల్స్ ఖమ్మం నగరంలో జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులు సరిగ్గా భోజనాలు చేయకుండా ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని ఫాలిజ్ చేసి భోజనాల్ని మొత్తం పెట్టిన పరిస్థితి ఈ హాస్టళ్లలో కనపడతా ఉంది. హాస్టల్ ఒకటే కాదు, ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల సమస్యలు కూడా అదేవిధంగా పునరావృతం కాకుండా చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో కూడా ఒక రూమ్లలో 20 నుంచి 30, 40, 60 మధ్యలో విద్యార్థుల్ని కుక్కి పెట్టిన పరిస్థితి హాస్టళ్లలో కనపడతా ఉంది. హాస్టళ్లలో గదులు పెంచుతానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు గదులను కూడా ఏమి పెంచకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని పరిష్కరించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిష్కరించాలి. ఇక్కడ ఉన్న డీడీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ డీడీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎస్టీ డీడీ కావచ్చు, ఎస్సీ డీడీ కావచ్చు మొత్తం కూడా ఆఫీసులకే పరిమితమై ఈరోజు ఏసీలలో కూర్చున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి ఉన్న వార్డెన్స్ కూడా సరిగా సమయపాలన పాటించుకోకుండా హాస్టల్స్ వార్డెన్స్ అందరూ కూడా ఇళ్లలో ఊర్లకి సెలవుల్లో పెట్టిపోయే పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థులు చిన్నపిల్లలు చదువుకున్న హాస్టల్లో కూడా మౌలిక వసతులు లేకుండా ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని పెడుతురంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమి అనుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే కంట్రోల్ బియ్యాన్ని ఫాలిజ్ చేసి పంపిస్తున్న బియ్యం ఏవైతే ఉన్నాయో తక్షణ సన్న బియ్యాన్ని పంపించి హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు, గురుకులాలు చదువుకున్న విద్యార్థులకి మంచి భోజనం అందించాలి. కానీ మరో పక్క ఫుడ్ పాయిజన్లు అవుతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా జిల్లా అధికారులు, ఇక్కడున్న కలెక్టర్ కావచ్చు, ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఏమి పట్టించుకోకుండా మొత్తం పక్కదారి పట్టించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ జిల్లాలో పేరుకే 3 మంత్రులు ఉన్నారు కానీ విద్యా వ్యవస్థ మీద ఎక్కడ కూడా ఆలోచన లేదు. వాళ్ళు మొత్తం కూడా బడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య హాస్టల్స్ మీద లేకపోతే నారాయణ హాస్టల్స్ మీద వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న హాస్టల్స్కి ఎక్కడ కూడా సొంత భవనాలు లేకుండా జిల్లా వ్యాప్తంగా కొనసాగించిన పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, గురుకులాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వాటిని అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ని తక్షణమే నూతన భవనాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు చదువులు అందించాలని చెప్పి సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇక్కడ ఎస్ఆర్ బీనా డిగ్రీ కాలేజీకి వచ్చే విద్యార్థులు కూడా ఆ ఎంకలలో ఆడపిల్లలకి హాస్టల్ లేకపోతే మళ్ళీ విద్యార్థులు మధ్యవర్తులు మొత్తం కూడా ఆటో డ్రైవర్లు కావచ్చు మద్యం తాగొచ్చి ఆడపిల్లల్ని నేర్పిస్తాను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఏమి పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. తక్షణమే ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి విద్యార్థులకి చదువు అందించాలి, మంచి భోజనం అందించాలని చెప్పి ఆ హాస్టళ్లలో నర్సింగ్ స్టాఫ్ను పెట్టినామని చెప్పారు. కానీ ఎక్కడ మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా జిల్లా వ్యాప్తంగా
వ్యాప్తంగా సర్వేలు చేస్తే ఎక్కడ కూడా నర్సింగ్ స్టాఫ్ కూడా ఎక్కడ కనపడని పరిస్థితి కనపడతా ఉంది. తక్షణం వీటి మీద కూడా విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కరించని ఏడల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈ జిల్లాలో మంత్రులను తిరగకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు బొట్ల సాగర్, యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న పరిస్థితులు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో హాస్టళ్ల పరిస్థితి అతి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఇంట్లో వెళ్ళనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో నమ్ముకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నారు. కానీ హాస్టల్కి వచ్చి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో, చదువుకునేటువంటి క్రమంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, హాస్టళ్లలో ఉంటూ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. గురుకులాల పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితి బాగాలేదు, సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి బాగాలేదు. ఏమాత్రం కూడా కనీసం రోజువారీగా ఉన్నటువంటి నిత్య అవసరాల రీత్యా కూడా హాస్టళ్ల పరిస్థితి బాగుండేటువంటి పరిస్థితి కనపడట్లేదు. చలికాలం అయినప్పటికీ అనేక విధాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఈరోజు హాస్టల్లో ఉండే విద్యార్థులకి వ్యాపిస్తున్నాయి. కనీసం వాళ్ళని చూసి రెగ్యులర్గా విజిటింగ్ చేసే నర్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన దుప్పట్లు ఎప్పుడో ఇచ్చారో ఈ చిరిగినటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ మళ్ళీ విద్యార్థులు ఈ చలికి కూడా అదే చిరిగినటువంటి దుప్పట్లను కప్పుకొని పడుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. యూనిఫామ్లు కొన్ని హాస్టళ్లలో ఇచ్చారు, కొన్ని హాస్టల్లో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత గ్లీజర్లు పెట్టాము హాస్టళ్లలో అంటున్నారు. ఆ గ్లీజర్లు కూడా కొన్ని హాస్టల్స్లలో పనిచేస్తున్నాయి, కొన్ని హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. అనేక విధాలైనటువంటి ఇబ్బందులు సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా యుఎస్ఎఫ్ఐ సంఘంగా ఈ మధ్యకాలంలో హాస్టల్ సర్వేలు, మధ్యాహ్న భోజన సర్వేలు విజిటింగ్ చేసాము. అనేకమైనటువంటి లోపాలను బయటికి తీసాము. కిటికీలకి కనీసం దోమజాలి లేక దోమలు లోపలికి వస్తుంటే కనీసం జెట్టు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కాయలు కానీ పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం వార్డెన్ పర్యవేక్షణ ఏదో ఆయన టైం ప్రకారం సాయంత్రం 5ంటికి వచ్చినావా 9ంటి వరకు ఉన్నావా, పొద్దున 6ంటికి వచ్చావా 9ంటి వరకు ఉన్నావా అనే పద్ధతిలో కాకుండా కనీసం అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, బాత్రూమ్ సరిపోతున్నాయా సరిపోవట్లేదా, విద్యార్థులు స్నానం చేయడానికి వేడి నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, కనీసం ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్ తాగుతున్నారా తాగట్లేదా అనేది కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. ఏఎస్డబ్ల్యూ గారి విజిటింగ్ కూడా హాస్టళ్లలో కరువైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత డీడీ గారు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి, ప్రతి వారంలో ఒకరోజు ఒక అధికారి హాస్టల్ని పర్యవేక్షణ చేయాలనేది నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. కానీ వాళ్ళు వస్తున్నారా పోతున్నారా అనేది కూడా ఎవరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇదే విధంగా తెలంగాణలో గురుకులాలు కూడా కనీసం గురుకులాలు విజిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మేము లోపలికి వెళ్ళి విద్యార్థులకు ఎటువంటి భోజనం పెడుతున్నారని చూడడానికి వెళ్ళినటువంటి క్రమంలో కనీసం విద్యార్థి సంఘంలో ఇన్వాల్వ్ చేయకుండా అయినా కానీ అమ్మాయిల్ని, మా విద్యార్థి సంఘంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని పంపిస్తే పిల్లలే అన్నం వండించుకోవడం, మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషను భోజనం అవ్వకపోవడం, అదేవిధంగా వాళ్ళ పనులు ఆ భోజనాలు వడ్డే కాడ కానీ వడ్డిచ్చే కాడ కానీ పిల్లలు వాటి పనులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇదే విధంగా రానున్న కాలంలో ఇంకా ముందు కాలంలో కూడా ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే అధికారుల పర్యవేక్షణ లేకపోతే పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ యొక్క పెద్ద ఉద్యమంగా సృష్టించుకుంటామని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇవాళ సంక్షేమ వసతి గృహాల చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ ఒకవైపు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి విద్యార్థులు, మరోవైపు అమ్మో చలి అని ఈ చలికి విలయంతాండం చేస్తున్న విద్యార్థులని గూడు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ విద్యార్థి పట్ల, విద్యారంగ సమస్యల పట్ల ఇవాళ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇవాళ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఒకవైపు సరైనటువంటి భవనాలు లేక, అదేవిధంగా నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా ఇవాళ విద్యార్థులు ఇవాళ అర్ధాకలతో ఇవాళ అలమటిస్తూ ఇవాళ వసతి గృహాల్లో విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ ఏదైతే విద్యార్థులు ఇవాళ పేద విద్యార్థులు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు
విద్యార్థి ఇవాళ సంక్షేమ వసతి గృహాలు చదువుతూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ వసతి గృహాలు చదువుతున్నటువంటి విద్యార్థులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వాళ్ళని ఇవాళ విద్యార్థులు ఇవాళ సరైనటువంటి సౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యార్థులు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఇవాళ ప్రభుత్వంతో పాటు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ డీడీలు ముగ్గురు కూడా ఇవాళ ఆఫీసు కార్యాలయాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే డీడీలు ముగ్గురు కూడా ఇవాళ వాళ్ళ ఆఫీస్ కార్యాలయాన్ని విడనాడి ఇవాళ సంక్షేమ వసతి గృహాల్లో ఇవాళ నిద్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చలికాలం ప్రారంభమై ఇవాళకి ఇప్పటికీ 2 నెలలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా కనీసం ఏ ఒక్క వసతి గృహాలకు సంబంధించినటువంటి డీడీలు ఏ ఒక్క డీడీ కూడా ఇవాళ సంక్షేమ బాట పట్టినటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. తక్షణమే ఇవాళ డీడీలు ఇప్పటి నుంచే ఇవాళ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హాస్టల్స్లో బస్ చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డీడీలు ముందుండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ వైపుగా ఆలోచించకుండా ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణమే ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డీడీలని ప్రతిదానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. కలెక్టర్ అయిన ఇవాళ డీడీలు విజిట్ చేయకపోతే కలెక్టర్ అయిన ఇవాళ విజిట్ చేసి ఇవాళ అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి విద్యార్థుల గోడ్ని పట్టించుకోవాలని చెప్పని మేము ఏఐఎస్ఎఫ్గా జిల్లా కలెక్టర్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చింతల రమేష్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాస్తవానికి కొంత సన్నబియ్యం వచ్చి కొంత మెనూ పెంచాక కొంత విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందుతున్నా కానీ కొన్ని చోట్ల మెనూ అమలు చేయకపోవడం వల్ల కొంతమంది వార్డెన్లు అవినీతి పాల్పడడం వల్ల విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని కొంతమంది అందించడం లేదు. అట్లే ఇవాళ ప్రధానంగా చలికాలం వచ్చిన తర్వాత ఇవాళ చలికి మనం ఇంట్లో హీటర్ పెట్టుకొని స్నానం చేసే పరిస్థితి ఉంది తప్ప ఇవాళ చలికి ఇవాళ హాస్టల్ విద్యార్థులు చాలామంది ఇవాళ చలికి స్నానం చేయలేక 2 పూటలు స్నానం చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల చర్మ రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ హాస్టల్స్లో గ్రీజర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి సంక్షేమ హాస్టల్లో గ్రీజర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు ఇవాళ చలికాలం వచ్చిందంటే గతంలో దుప్పట్లు ఇవన్నీ సపరేట్గా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ దుప్పట్లు కూడా కనీసం ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులు చలికి రాత్రిపూట పడుకునే పరిస్థితి కూడా కనబట్టలేదు. అందుకని తక్షణమే చలికాలం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టళ్లలో గ్రేజర్లని అట్నే దుప్పట్లని వీటన్నిటిని కూడా సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఖచ్చితంగా అద్దె భవనాలు నడుస్తున్న ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా పక్కా భవనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానంగా ఇవాళ బీసీ హాస్టల్స్కి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొంత భవనాలు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల అసలు లేవు. కాలేజ్ హాస్టల్కి వాళ్ళ సొంత భవనాలు లేవు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అద్దె భవనాలు నడుస్తున్న వాటికి వెంటనే పర్మనెంట్ బిల్డింగ్స్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందో అది ప్రధానంగా హాస్టల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి అట్లనే గురుకులాలు ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ని కట్టిస్తూ ఉన్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరగా పూర్తి చేసి వాళ్ళ హాస్టల్స్లో ఉన్న విద్యార్థుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి అధికారులు కూడా ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని ఖచ్చితంగా పరిష్కరించేందుకు సరైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ అన్ని రకాల సమస్యల మీద విద్యార్థి యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.